హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అలాగే మనకి ఇది వ్యవసాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. ఇది మనకు ఐసీఏఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రాజేంద్ర నగర్ హైదరాబాద్లోనే మనకైతే ఈ జాబ్కి సంబంధించిన పోస్టింగ్స్ అనేవి మనకైతే రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనకు ఐసీఏఆర్ నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. వీళ్ళు మనకు డైరెక్ట్ మన వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం అయితే లేదు. డైరెక్ట్ మన వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు సెలెక్షన్ అయితే చేయడం అనేది జరుగుతుంది. యంగ్ ప్రొఫెషనల్ 2 కింద అయితే మనకు 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే ఫిల్ అయితే చేస్తున్నారన్నమాట వీళ్ళు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ జాబ్కి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ దానికి సంబంధించిన డేటా అలాగే లొకేషన్ మనం చూసుకుంటే, ఫస్ట్ మనం ఐసీఎం డివిజన్కి సంబంధించిన ప్రాజెక్ట్ బేస్గా మనకు ప్రాజెక్ట్ వైజ్ మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఐసీఎం డివిజన్లో మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే మనకు మే 5th అయితే ఉందన్నమాట. మే 5th 9 AM అయితే మనకైతే ఇంటర్వ్యూ అయితే మనకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకు రాజేంద్ర నగర్ హైదరాబాద్ 500030 తెలంగాణ ఈ లొకేషన్లో అయితే మనకైతే సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మన డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట 60% మార్క్స్ తోటి, లేదా పీజీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో కంప్లీట్ అయినా పర్లేదు, మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్ రోల్ అలాగే మీరు చూసుకుంటే హై క్వాలిటీ ఎంగేజింగ్ అక్యురేట్ కంటెంట్ అయితే మీరైతే ప్లాట్ఫామ్స్కి అయితే అందించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆర్టికల్స్, రిపోర్ట్స్, సోషల్ మీడియా, న్యూస్ లెటర్కి సంబంధించి వర్క్ అయితే ఉంటుందన్నమాట. సోషల్ మీడియా ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్స్ యాక్టివిటీ, కొలాబరేషన్ విత్ ఫ్యాకల్టీకి సంబంధించిన వర్క్ అయితే మీరైతే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఈఎస్ఎం డివిజన్కి సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ 2 వేకెన్సీ, దీంట్లో మనకు ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. మే 6th అయితే ఈ దానికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే ఉంది. 9 AM మే 6th అయితే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే ఉందన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్లో అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్లో మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ మనం ఏఈబిఏఎస్ అండ్ ఆఫీస్ సంబంధించిన ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ 2 కింద మనకు ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఈ ఇంటర్వ్యూ కూడా మనకైతే మే 6th 9 AM అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. గ్రాడ్యుయేట్ విత్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో 60% మ్యాథ్స్ అయితే కంప్లీట్ అయితే చేసి అయితే ఉండాలన్నమాట కంప్యూటర్ సైన్స్లో. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లేదంటే మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ యూనిట్కి ప్రాజెక్ట్కి సంబంధించిన మన యంగ్ ప్రొఫెషనల్ 2కి దీని కింద మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకు మే 6th 9 AM అయితే మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. బీఈ, బీటెక్, ఏఎంఐఈ ఆర్ ఈక్విలెంట్ దానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్, దీనికి ఈక్విలెంట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసినారో 60% మార్క్స్ తోటి కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 1 year మన ఈ రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లేదా ఎంఈ, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మన అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్టుకి సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ 2 కింద మనకు ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి మే 7th అయితే మనకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 9 AM అయితే. గ్రాడ్యుయేషన్ మనకు కంప్లీట్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండి ఈ సర్కిల్లో మీరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలన్నమాట 60% మార్క్స్ తోటి. అలాగే 1 year రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు ఆడిట్ అండ్ అకౌంట్స్ సెక్షన్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. మే 7th దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 9 AM అయితే. బీకామ్, బీబీఏ, బీబీఎస్ విత్ మినిమం 60% మార్క్స్ తోటి అయితే మీరైతే కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే బీకామ్, బీబీఏ, బీబీఎస్తో పాటు ఇవి 60% మార్క్స్ తోటి మనం ఎంబీఏ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట 60% మార్క్స్ తోటి. 1 year ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ అన్నమాట. హెచ్ఎస్ఎం డివిజన్కి సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఇది మనకు మే 8th 9 AM రోజు మనకైతే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో మనకైతే పోస్ట్ గ్రాడ్యుయేషనల్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండి మనకైతే ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించిన శాలరీ అలాగే డీటెయిల్స్ చూసుకుంటే మనము దీంట్లో మనకి యంగ్ ప్రొఫెషనల్ కింద అయితే వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకు 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, 8 వేకెన్సీస్. దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే మనము 42,000 ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట మనకైతే ఈ జాబ్కి సంబంధించి. డ్యూరేషన్ చూసుకుంటే మనకు ప్రస్తుతం అయితే టెంపరీగా అయితే వీళ్ళైతే ప్రాజెక్ట్ బేసిస్ కింద అయితే 1 ఇయర్ టైం కింద వీళ్ళైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వరకు ప్రాజెక్ట్ని బట్టి ఎక్స్టెన్షన్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిడక్షన్ కూడా ఉన్నదన్నమాట. ఇది మనకు కాంట్రాక్చువల్ బేసిస్ కింద టెంపరీ బేసిస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్న జాబ్ అన్నమాట. 10 AM ముందు అయితే మనమైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఎంట్రీ అయితే ఉండదన్నమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసేసుకొని మీరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ అలాగే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ అయిన తర్వాత నెక్స్ట్ డే మనకైతే రిటర్న్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ అయితే అది క్వాలిఫై అయిన వాళ్ళకైతే మనకు జాబ్ అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫిల్ చేసి మీకు సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో పాటు మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ పైన మన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్కి సంబంధించి మీరైతే అక్కడైతే పెట్టేసేయండి. ఇక్కడ మీరు యంగ్ ప్రొఫెషనల్ 2 అని పెట్టేసి ఇక్కడ రైట్ సైడ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేసేయండి. డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉందో ఇక్కడ ఇచ్చేసి మన నేమ్ హస్బెండ్ ఆర్ ఫాదర్ నేమ్ ఇక్కడ ఉంటే ఇచ్చేసేయండి. సెక్స్ ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ క్యాస్ట్ పిన్ కోడ్ అడ్రస్ ఈమెయిల్ కాంటాక్ట్ నెంబర్ బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి లెఫ్ట్ సైడ్లో మనకి ప్లేస్ డేట్ అయితే ఇచ్చేసేయండి. రైట్ సైడ్లో మన సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేసి మీరైతే ఈ ఫామ్ను అయితే ఫిల్ చేసి మీరు దీంతోపాటు మీ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరైతే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదన్నమాట. అది కూడా మన హైదరాబాద్లోనే మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ నుండి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఇది మనకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ బేసిస్ కింద మనకు జాబ్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అప్లై చేయండి. మీకు లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.